జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. డాక్టర్ ప్లీజ్ చెప్పండి. చదువుకున్నారు కదా, కాస్తైనా కామన్ సెన్స్ ఉండక్కర్లేదా? ప్రెగ్నెంట్ ఉమెన్ని ఎంత కేర్ఫుల్గా చూసుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే ఇలాగే అవుతుంది. ఏమంటున్నారు డాక్టర్? అంటే మా బస్సు అక్కకి అబార్షన్ అయిందా? కడుపులో బేబీ కడుపులోనే చనిపోయిందా? అంతా దేవుడి దయవదనా. మనం అలా అనుకున్నామో లేదో, ఇలా దేవుడు తన మహిమ చూపించి పశుబిడ్డను తీసుకెళ్ళిపోయాడు. ఇదిగో అంతా ఈ పావని వల్లే. వెదవ ధూపం మీద వేసింది, పాడుపోక పీల్చి పశువుకి అబార్షన్ అయ్యింది. ఇంకా నయం, పశువుకి ఏం కాలేదు. ఏంటోదినా, కాస్త చూసుకోవాలి కదా. అనవసరంగా ఒక పసి ప్రాణం పోయింది. మీరు అనుకున్నట్టేం జరగలేదు. ఆమెకి అబార్షన్ కాలేదు. ఎంతైనా కాబోయే తల్లి కదా, చివరి క్షణంలో జాగ్రత్త పడినట్టుంది. పొగ పూర్తిగా పీల్చకుండా కేర్ తీసుకున్నట్టుంది. ఆమె బేబీని కాపాడుకుంది. తను జస్ట్ స్పృహ తప్పిందంతే. కాసేపట్లో కాన్షియస్లోకి వస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్. నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకోండి అభిరామ్. 5-6 months వచ్చే వరకు కేర్ఫుల్గా ఉండాలి. ఏదైనా అవసరమైతే నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ. ఇప్పుడే వస్తానమ్మా. వసు గారు, మీరు పడుకోండి. నాకేమైందండి? ఏం కాలేదండి, మీరు రెస్ట్ తీసుకోండి. పావని అక్క రూమ్లో ధూపం వేసింది. నాకు కళ్ళు తిరిగినట్టు అయింది. అంతవరకే నాకు గుర్తుంది. ఆ ధూపం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయండి వసు గారు. బేబీకి ప్రాబ్లం అవుతుందంట. అంటే మన బిడ్డ? డోంట్ వరీ, బేబీ సేఫ్గానే ఉందని డాక్టర్ చెప్పారు. నేను తప్పు చేశాను వసు గారు. మార్నింగ్ తోడుగా ఉండని మీరు అడిగినా వినకుండా ఆఫీస్కి వెళ్ళాను. నేనుండుంటే ఇలా అయ్యేదే కాదు. మీరు మాత్రం ఎన్ని రోజులని ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లో ఉంటారండి? ఆ విషయం మీకు తెలుసు కదా.
మీరైనా కాస్త కేర్ఫుల్గా ఉండాలి కదా. ఫస్ట్ టైం మీరు తల్లి కావడం లేదు కదా. ధూపం వేయటం వల్ల ఇలా అవుతుందని నాకు తెలియదండి. ఏదో మైకం కమ్మినట్టు అయింది. అయినా ధూపం పొగ నాకేం కొత్త కాదండి. ఈరోజే ఇలా అయింది. ఏమైనా ఇక మీరు కేర్ఫుల్గా ఉండాలి వసు గారు. డాక్టర్ సీరియస్గా వార్న్ చేశారు. మినిమం 6 months వచ్చేంత వరకు జాగ్రత్తగా ఉండాలంట. నాశనం, సర్వనాశనం. నాకు చెప్తే నేను కూడా నీకు వంటల్లో సాయం చేసేదాన్ని కదా. ఆ ఆనందం ఈ ఇంట్లో ఉంటుందనుకుంటున్నావా? ఈ ఇంట్లో మీరు ఉండటం ఎందుకు వసు? ఏవండి, మీరేమనుకోనంటే నేను ఒకటి అడగనా? ఏంటి వసు గారు? ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక మనం ఉన్న చిన్నింట్లో ఎంత బాగుండేది కదా. చిన్న ఇల్లు చింతలేని కుటుంబమేనా మీ ఉద్దేశం? అక్కడ మనం చాలా ఆనందంగా ఉన్నాం కదండి. అక్కడ హ్యాపీగానే ఉన్నాం, కానీ ఇక్కడ అందరితో కలిసి ఉండడం ఇంకా హ్యాపీ కదండి. నాకెందుకో మన బిడ్డ పుట్టే వరకు ఆ ఇంట్లో ఉంటేనే బాగుంటుంది అనిపిస్తోందండి. వసు గారు, ఏంటండి అలా మాట్లాడుతున్నారు? అందరినీ వదిలేసి అక్కడ ఎలా ఉంటాం? ఉన్న కాస్త రోజులకే నాకేదోలా ఉంది. ఇక్కడుంటే నాకు అలాగే ఉందండి. అసలు మీరేమంటున్నారు వసు గారు? ఇన్ని రోజులు మనం ఉన్న ఇల్లే కదా ఇది. ఇప్పుడెందుకో కొత్తగా అనిపిస్తోంది. అందరూ కొత్తగా కనిపిస్తున్నారు. మీరు లేని భయాన్ని ఏదో ఊహించుకుంటున్నట్టున్నారు. ఇక్కడ అందరి మధ్య ఉండబట్టే కదా మీకు ఇలా అవ్వగానే వదిన డాక్టర్ గారికి ఫోన్ చేసి పిలిపించారు. అన్నయ్య నాకు ఫోన్ చేశాడు. ఆ ఇంట్లో ఉన్నప్పుడు మీకు ఇలా అయ్యుంటే ఎవరు చూసుకునేవాళ్ళు కాదు కదా. అది కాదండి. ప్లీజ్ వసు గారు, ఈ ఇల్లు నాకు దేవాలయంతో సమానం. ఈ మనుషులు నా ఆత్మీయులు. వీళ్ళని ఈ ఇంటిని విడిచి వెళ్ళిపోదామని ఇంకెప్పుడు అనకండి ప్లీజ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.